ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముషిరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో దోమలగూడలోని ఫూల్బాగ్ 1 మరియు 2, ఈశ్వరయ్య బస్తీ, గగన్ మహల్, అరవింద్ నగర్ కాలనీ బస్తీ సందర్శించి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పూసరాజు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు ఏ ఒక్క అర్హునికి రాలేదని, ఇళ్లున్న వారికే మళ్లీ వచ్చాయని ప్రజలు అంటున్నారని అన్నారు. దళిత బంధు బీఆర్ఎస్ నాయకులకే వచ్చిందని ఆయన ఆరోపించారు. కవాడిగూడ కార్పొరేటర్ రచనాశ్రీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేసిన అభివృద్ధి ఏమాత్రం కనబడడం లేదని పూసరాజు ఆరోపించారు. ఎన్నికల ప్రచార భాగంగా కవాడిగూడ డివిజన్లోని దోమలగూడ భాగంలో తిరగడం జరిగింది. ఇదే పలు ప్లేసెస్ ఫూల్బాగ్ 1, 2, SBH కాలనీ, భీమా మైదాన్ ఇవన్నీ కూడా పర్యటన పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ అదే శుభ్రత లేని, డ్రైనేజ్లు పొంగి పొరవడం కానీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ, స్ట్రీట్ లైట్ ఉన్నాయి వాటన్నిటికీ ఎర్తింగ్స్ రావడం కానీ, ఎక్కడ కూడా పెన్షన్స్ రాలేదని, దళిత బంధు రాలేదని, బీసీ బంధు లేదని, ఇవన్నీ ఏవి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎవ్వరు కూడా అర్హులైన వాళ్ళకి కానీ ఎవరు కూడా అందకపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిరసనతో ఉన్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఠా గోపాల్ గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన ఎక్కడ ఈరోజు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాంతాలకు సందర్శించకుండా, ఎటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఉండడం వల్ల వాళ్ళందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పట్టు మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తున్నారు, మాకు ఘనంగా మద్దతు పలుకుతున్నారు.